హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను GT650కి అయితే సర్వీసింగ్ తీసుకుపోతున్నాను. ఎందుకంటే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలామంది అయితే అడుగుతూ ఉంటారు, సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుందని. కొంతమంది మిస్గైడ్ కూడా అవుతూ ఉంటారు. 10,000 అంటారు, 15,000 అంటారు. మీరు చూడండి, ఇది 44,000 కిలోమీటర్స్ అయితే తిరిగాను ఇప్పుడు వరకు. లాస్ట్ సర్వీసింగ్ చేయించినప్పటి నుంచి అయితే 9,200 కిలోమీటర్స్ తిరిగాను. షోరూమ్ తీసుకుపోదాం, మీకు లైవ్లో చూపిస్తాను ఎంత బిల్ అవుతుంది ఏమని చెప్పి. స్టార్ట్ చేసి చాలా రోజులు అయింది దీన్ని. కోర్స్ స్టార్ట్ చేస్తాను 2-3 సెమిస్టర్ అయితే కొత్తగా చూస్తాను. ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం హార్డ్ అయిపోయింది దీన్ని. నేనైతే బెంగళూరులో BTM స్టేజ్ 2లో ఒక సర్వీస్ సెంటర్ ఉంది. BTMలోనే కొంచెం బెంగళూరులోనే కొంచెం పెద్దది రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్. ఇక్కడ మీరు సర్వీస్ చేయించాలంటే ముందే ఫోన్ చేసి స్లాట్ అయితే బుక్ చేయించుకోవాలి 2 days ముందే. ఎక్కువ బిజీ ఉండే షోరూమ్ కాబట్టి మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. స్లాట్ బుక్ చేసుకునే రావాలి. ఇది మార్నింగ్ 8:30కి ఇచ్చారు, 9 అవుతుంది. బైక్స్ అన్నీ అయితే తీసుకుంటున్నారు 1 by 1. ఇది సర్వీస్ చేయించిన తర్వాత బైక్ వాష్ అయితే చేయించారు. బైక్ వాష్ చేసిన తర్వాత బండి అయితే ఇలా ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా బైక్స్ అయితే ఉన్నాయి, న్యూ మోడల్స్ కానీ ఓల్డ్ మోడల్ కానీ ఏదైనా సరే. అంటే బైక్ 44,000 తిరిగింది కాబట్టి ఓవరాల్ చెక్ అయితే చేస్తారు. అంటే 32 పాయింట్స్ చెక్ చేస్తారు. ఎవ్రీథింగ్ సోన్ రిలేటెడ్ కానీ A to Z బైక్లో ఏవే పార్ట్స్ ఉన్నాయి దాని రిలేటెడ్. చేసిన తర్వాత మనకి ఒకటి రిపోర్ట్ అనేది ఇస్తారు, ఇవి డ్యామేజ్ అవుతున్నాయి, ఇవి నెక్స్ట్ సర్వీసింగ్లో చేంజ్ చేయించుకోవాలని చెప్పి. ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమి రిప్లేస్ అయితే ఏం చేయలేదు. క్లచ్ కేబుల్ హార్డ్ అయిందని చెప్పి అది క్లచ్ కేబుల్ చేంజ్ చేశారు. దానికి 220 కాస్ట్ అయితే పడింది నాకు. నెక్స్ట్ ఇంజన్ ఆయిల్ అయితే 2011 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా ఆయిల్ ఫిల్టర్ అయితే 490 రూపీస్. లేబర్ అంతా కలిపి 4,089 రూపీస్ అయితే అయింది, జస్ట్ జనరల్ సర్వీసింగ్ మాత్రమే. ఒకవేళ మీకు ఏమైనా పార్ట్స్ అలా పోయినాయంటే దానికి పార్ట్స్ చేంజ్ చేసేకి ఛార్జ్ చేస్తారు. దాని లేబర్ సపరేట్ ఛార్జ్ చేస్తారు. జనరల్ సర్వీసింగ్ చేయించాలంటే 3,800 to 4,000 అయితే అవుతుంది, జస్ట్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ మార్చాలంటే. అంటే ఈ వీడియో తీయడానికి కారణం అయితే ఇదే, మీకు ఆన్ టైం చూపిస్తాము రియల్గా ఎంత సర్వీస్ అయితే అవుతుందని. ఇదైతే నా బైక్ బిల్లే. మీరు చూసినట్లయితే 3,014 రూపీస్ అయితే పార్ట్స్కి ఆయిల్కి ఎంత అయ్యింది. ఇంకా రిమైనింగ్ 1,000 రూపీస్ వీళ్ళు లేబర్ ఛార్జ్ చేశారు. దాంట్లో లేబర్లో కూడా 800 రూపీస్ నేను చెప్పాను కదా 32 చెక్ పాయింట్స్ ఉంటాయని చెప్పి చెక్ చేసి దానికి తీసుకున్నారు. సర్వీస్లో ఏమేమి చేస్తారంటే చైన్ లూప్ చేస్తారు, ఆయిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ మారుస్తారు, ఇంజన్ ఆయిల్ మారుస్తారు. ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా ఇలా ఉంది అని చెప్పి. నేనైతే ప్రతి 10,000 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీస్ చేపిస్తారు. కొంతమంది 5,000 కిలోమీటర్స్ చేపిస్తాడు, కొంతమంది 7,000 కిలోమీటర్స్ చేపిస్తారు. 10,000కి చేయించవచ్చు. కాకపోతే 10,000 1 ఇయర్లో మీరు 10,000 తిరగకపోయినా కూడా ఇయర్కి ఒకసారి అయితే చేయించాలి. ఎందుకంటే ఇంజన్ ఆయిల్ ఇది కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆయిల్ ఉందిలే అని చెప్పి అలాగే వాడకూడదు, పర్ఫార్మెన్స్ అయితే తగ్గిపోతుంది తర్వాత. ఖచ్చితంగా మీకైతే వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉంటుంది. వీడియో నచ్చినైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరెవరు మీ ఫ్రెండ్స్ దగ్గర GT ఉందో లేదంటే కొనాలనుకుంటున్నా వాళ్ళతో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.